సార్ నిన్న మొన్నటి దాకా అమరావతిలో ఏమీ లేదు, ఇదంతా శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్న భూమిని తాకట్టు పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఎట్లా చూడాలంటారు? ఇది పైశాచికానికి ఒక దుర్మార్గానికి పరాకాష్ట. అసలు ప్రపంచంలో కానీ ఎక్కడ ఎవడు కూడా ఇంత దుర్మార్గంగా ఈ రకంగా ఇంత నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి ఒక సచివాలయాన్ని తాకట్టు పెట్టాడంటే మరి అతన్ని అసలు ముఖ్యమంత్రి అనాలో ఏమనాలో కూడా అసలు ఈ అర్థం కావట్లా. అసలు అతన్ని ఉపయోగించడానికి ఇక అసలు తెలుగు భాషలో ఏ పదం కూడా లేదేమో. ఎందుకంటే అసభ్యంగా తిట్టాలంటేనో సంస్కారం అడ్డు వస్తుంది. మరి అంత పనికిమాలిన పని చేసిన వాడిని ఏమనాలో అర్థం కావట్లా. వాడికి తోడు వత్తాసా అసలు ఆడ కొడాలి నాని వాడు మరి ఒకసారి మినిస్టర్ చేశాడు, 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, నేను 5 సార్లు రాజుని అంటాడు. మరి ఈడెట్టాటి ఎమ్మెల్యే, మరి వీడికి ఓటేసిన జనం ఎట్లాంటి వాళ్ళు కూడా అర్థం కావట్లా. చివరికి వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు ఓట్లేసి ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళని ఓట్లేసి గెలిపించిన జనాన్ని కూడా ఓటర్లను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు వాడు. గవర్నమెంట్ ఆస్తి తాకట్టు పెట్టుకుంటే ఏంటి, ఒకటి ఇల్లు ఒకటి పెట్టుకుంటాడు. ఎప్పుడు తాకట్టు దేని తాకట్టు పెట్టారా? గవర్నమెంట్ ఆస్తి ఇల్లు తాకట్టు పెట్టుకుంటాడా? ఇంటి యజమాని ఇల్లు ఎప్పుడు తాకట్టు పెడతాడు? చివరికి తను బతకటానికి ఏం అవకాశం లేక చచ్చిపోయే పరిస్థితిలో చావకుండా బతకటానికి ఇంటిని తాకట్టు పెడతాడు రా. సొంత ఇంటిని తాకట్టు పెట్టా అంటే ఆ పరిస్థితిలో తాకట్టు పెడతాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది అదే పరిస్థితి, రాష్ట్ర గవర్నమెంట్ది అదే పరిస్థితి వచ్చిందా మీ అందరిది? మీకు ఎక్కడ ఏమీ గతి లేక ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చి సెక్రటేరియట్ని తాకట్టు పెట్టారా? అసలు మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం సెక్రటేరియట్ని తాకట్టు పెట్టేది? అదేమంటే నిన్న మాట్లాడతాడు, అంబేద్కర్ ఏం పెట్టకూడదని రాసిచ్చాడా అని అంటున్నాడు. అంబేద్కర్ పెట్టకూడదని రాసి ఇలా పెట్టమని కూడా రాసిలేదుగా మిమ్మల్ని. ఈ సెక్రటేరియట్లు, ఊళ్ళో పంచాయతీ బోర్డులు, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టుకోమని అంబేద్కర్ రాసిచ్చాడా మీకు? పోనీ అది చెప్పాడా? అదన్నా చెప్పు. మరి ఈ రకంగా ఇంత దుర్మార్గంగా అవుతున్నాడు. వీళ్ళు ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇది పరాకాష్ఠక. ప్రజల్లో ఏదన్నా తిరుగుబాటు వచ్చి వీళ్ళని చెప్పులు చీపుళ్ళు చాంతాళ్ళు తీసుకొని బయటకు పారగొడితే తప్పితే, వీళ్ళకి ఈ ఓటుతోటి పారగొట్టితే తప్పితే వీళ్ళకి బుద్ధి రాదు. అంటే నిన్నటిదాకా గ్రాఫిక్స్ అన్నారు, పెట్టుకున్న బ్యాంక్ వాళ్ళకి కూడా మతి లేదంటారు మరి గ్రాఫిక్స్ని తాకట్టు పెట్టుకోవడానికి? వాడు అసలు మతి లేనాడు. ముందు ఒక బ్యాంక్ ఈయన ఉంది, ముందు ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర పోతే వాళ్ళు ఏమన్నారని వాళ్ళే పేపర్లో రాశారు. మరి ఒక బ్యాంక్ ఇయ్యింది, మరి ఈడు ఎట్లా ఇచ్చాడో, మరి ఈడికే స్వార్థం ఉందో కూడా అర్థం కాకుండా ఉంది. మరి ఈడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేవాడికి మరి వాడికేం స్వార్థం ఉందో కూడా అర్థం కాల. అసలు పెడతానికి ఆయన రూపు పెట్టుకోవడానికి నువ్వెవరు? రేపు ఏందిరా, రేపు నీకు ఎగ్గొడితే నీ పరిస్థితి ఏంట్రా? ఎవడు కడతాడరా? ఎవడు బాబు గారు సొమ్మెట్టి కడతారా? మీరు ఎవరు కడతారు? కడతానికి ఎవడు ఒప్పుకుంటాడు? రేపు దీని మొత్తం మీద ఇప్పుడు తిరుగుబాటు అంటే లాస్ట్కి వచ్చింది, ఇప్పుడు తిరుగుబాటు చేసేం లేదు. దీని మీద పెద్ద తిరుగుబాటు అయింది. రేపు గవర్నమెంట్ ఈ బాకీ కడతానంటే ఎవడు ఒప్పుకోడు. వాడు వచ్చి దీన్ని ఎట్లా స్వాధీనం చేసుకుంటాడో చూస్తారు, అందరం చూస్తాం. వాడు వచ్చి ఇప్పుడు కట్టకపోతే గవర్నమెంట్ వాడు స్వాధీనం చేసుకోవాలి కన్నా, అది ఎట్లా అయిద్దో, కోర్టుది వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తుందో చూద్దాం. దాని మీద కోర్టు పోవటానికి కానీ దీనికి కూడా అసలు దీని మీద తిరుగుబాటు తీసుకొస్తాం. గ్యారంటీకి ప్రజల్లో తిరుగుబాటు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒక పక్క వైజాగ్లో చూస్తేనేమో రుషికొండ చుట్టూ అద్భుతమైన వెలుగులతో ఫోటో వచ్చింది బయటికి, మణిహారంలాగా ఉంది రుషికొండకి అని చెప్పి సాక్షి పత్రికలో కనిపిస్తాను. మరో పక్క చూస్తేనేమో ఇక్కడేమో అమరావతిలో ఉన్న గతంలో భూములను తాకట్టు పెట్టారు, ఇప్పుడేమో సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నాడు అని అనుకోవాలంటారా? అక్కడ ఇతను చెప్పేదొకటి చేసేదొకటి. ఇతను మాట్లాడినంత దుర్మార్గంగా మనిషి అనేవాడు ఎవడో మాట్లాడు. ప్రస్తుతం ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేంత దుర్మార్గంగా, అంత అబద్ధాలు, అంత నిస్సిగ్గుగా మాట్లాడేవాడు ఇక ప్రపంచంలో మనిషి అనేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు ఆయన తాకట్టు పెట్టిన సెక్రటేరియట్ని స్క్వేర్ ఫీట్కి 6,000 రూపాయలు ఖర్చు అయింది. 5,500-6,000 లోపు అయితే దీన్ని ఇంకో 2,000 ఎక్స్ట్రా వేసి ఆయన దీన్ని 7,000 పైన పెట్టి కట్టాడు. ఎక్కడ మన మెట్రోపాలిటన్ సిటీలో కూడా అంత లేదు అని చెప్పి గగ్గోలు పెట్టి అలా ప్రజల్ని మభ్య పెట్టాడు. ఆ రకంగా మాట్లాడాడు. మరి అలా వైజాగ్లో ఒక్క స్క్వేర్ ఫీట్కి 25,000 నుంచి 30,000 అయిందంట. మీరు అది ఎవరి కోసం కట్టావు, ఎందుకు కట్టావు? ఇది దీని మీద 7 అంతస్తులు వేసుకోవచ్చు. కింద పునాది స్టాండర్డ్గా వేశారు. ఇది 7 అంతస్తులుగా 8 అంతస్తులకు పెట్టేశారు ఇప్పుడు ఉండే సెక్రటేరియట్ని. దాని మీద ఇంక 7 అంతస్తులు కట్టుకోవచ్చు. అప్పుడు స్పీడ్గా కావాల్సి అప్పుడు అంతవరకే G+1 వేసి దాన్ని వాళ్ళు పని నడుపుతున్నారు. దానికి ఆయన బోల్డ్ అంత ఖర్చు చేశారు.
ఆ రోజు ఖర్చు అయింది రీజనబుల్, అది రీజనబుల్ అయిన ఖర్చుకే ఈయన గగ్గోలు పెట్టారు. మరి 25,000 స్క్వేర్ ఫీట్ పెట్టి దేనికి కట్టావు? ఎవడు బాబుగాడు సొమ్మని కట్టావు? ఎందుకు కట్టావు? ఇంత దుర్మార్గంగా దేనికి కట్టావు? దాన్ని ఇవాళ ప్రజలకి నిర్భయంగా చెప్పండి, దేనికి కట్టారో మీరు? దేనికి ఆడ ఉండాటిని అంతకుముందు ఏదో రిసార్ట్ ఉంటే ఆ రిసార్ట్ బ్రహ్మాండంగా నడిచే రిసార్ట్ ఏదో ఉంటే దాన్ని కూల్చేసి మరి ఆ ఋషికొండనే అక్కడ సముద్రానికి అంత దగ్గరలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదనే నిబంధన ఒకటి ఉంది. మీరు ఆ నిబంధనలన్నింటినీ తొంగలో దొక్కి మరి నీకు ఏదో పైన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందని మరి నువ్వు ఆ రకంగా సముద్రం పక్కన అంత బిల్డింగ్లు కట్టావంటే దేనికి కట్టావు? అసలు ఆ బిల్డింగ్లు ఎవరికి ఉపయోగం, దేనికి అని ప్రజలకి ఇవ్వాలక లేదు. ప్రజల మీద ఇంతంత భారం వేసి ఈ రకంగా చేసి ఇంత దుర్మార్గం ఖర్చు పెట్టి మరి అది ఏందో బాత్రూమ్ కమోడ్డే 25 లక్షలు అని చెప్పి అని అంటున్నారు. అని అంటమే మీరు 25 లక్షలు పెట్టి కమోడ్డు, మీరు అది అసలు ఏందో, మరి మనిషి కాదా, దేవతలు ఏమన్నా ఎవరన్నా ఉంటారా, మరి ఏంది అనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో సిఆర్డీఏ అధికారి ఒక ఆయనేమో అసలు పెట్టలేదు, అదంతా ఫేక్ వార్తలు అని చెప్పి ఆ రోజు సాయంత్రమే చెప్పడం జరిగింది. తెల్లారిపాటి చూస్తేనేమో కొడాలి నాని రాజ్యాంగంలో ఉందా, పెట్టకూడదు అంటే ఇండైరెక్ట్గా ఆయన పెట్టారని చెప్పి ఒప్పుకున్నారు. సో ఈ వీటికన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు చంద్రబాబు ఏమీ చేయలేదు అమరావతి ప్రాంతంలో, అంతా గ్రాఫిక్సే చూపించాడని చెప్పిన వాళ్ళు ఈరోజు తాకట్టు పెట్టడంతో ఇక్కడ చంద్రబాబు అభివృద్ధి చేశాడని చెప్పి ఒప్పుకున్నట్టేని అనుకోవాలంటారా? ఒప్పుకొని మొన్న ఈ మధ్య మీకు ఇంకోటి, ఈ మధ్య ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్లో వాళ్ళు వచ్చి ఉండట్టు ఏంది, దాని మీద రెంట్ వస్తున్నట్టు, దాని మీద ఆదాయం వస్తున్నట్టు అది చూపించి 70 కోట్లు మన ఈ మధ్య ఇప్పుడు సిఆర్డీఏకి బ్యాంకుకి వేసారు, దాని మీద వచ్చే ఆదాయం ఇది అని చెప్పి. అదెందుకని చెప్పారంటే అప్పుడు దీన్ని ఇంత సర్టెన్ టైంలో దీన్ని కంప్లీట్ చేయకపోతే ఈ లోన్ అంతా మళ్ళీ తిరిగి కట్టాల్సి వచ్చిందని బ్యాంక్ వాళ్ళు డిమాండ్ చేస్తే దానికి ఇట్లా చేశాడు అన్నారు. అది కాదు, దీనికి ఇంత వాల్యూ ఉంది, ఇంత ఉంది, దీన్ని కూడా తాకట్టు ఇవ్వాలి. అర్థమైందంటే దీన్ని తాకట్టు పెడతానికో అమ్ముకోవటానికో ప్రయత్నం చేసి ఆ 70 కోట్లు వేసి నెల ఆదాయం వస్తుంది అన్నాడు. గ్రాఫిక్ అన్నాడు, మీరు గ్రాఫిక్స్నా పెట్టేవాడు అట్టు పెట్టుకుంటున్నాడు, పెట్టించుకునేవాడు అట్టు పెట్టించుకుంటున్నాడు. మరి అది వ్యవస్థ తప్పు, కానీ ఇతను మనిషి తప్పు. ఇది ముఖ్యమంత్రి ఫాల్ట్ 100%. ఈ మినిస్టరు ఇది అంతా ఫేక్. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమో వైసీపీ ఓటమి మామూలు ఓటమి కాదు, భారీ ఓటమి అని చెప్తా ఉన్నారు. వీళ్ళేమో ప్రశాంత్ కిషోర్కి ఏం తెలుసు, చంద్రబాబుని కలిశాడు కాబట్టి కలిసిన తర్వాత ఆయన చెప్పిన స్క్రిప్ట్ని చదువుతున్నాడు. ఎంతమంది పీకేలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదని చెప్పి జోగి రమేష్ లాంటి వాళ్ళు, లేదా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాలంటారు? కళ్ళకు కనపడినట్టు కనపడుతుంది, లేకపోతే ఇవాళ నువ్వు ఇక సచ్చినోడి పెళ్లికి వచ్చినంత దోసుకుపోవటానికే నువ్వు ఇలా ప్రయత్నం చేసి ప్రతి చోట నిర్బంధంగా ఈ రకంగా చేస్తున్నారు. కానీ తాకట్టు పెడతాం, ఆస్తులు నమ్ముకోవటం, ప్లాట్లు నమ్ముకోవటం, ఇవన్నీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆస్తులను కబ్జా చేయటం, ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. కానీ మీరు మళ్ళీ గెలుద్దాము, మళ్ళీ పరిపాలిద్దాం అనే ఉద్దేశం ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మంగళగిరిలో పనికిరాని ఆలరామకృష్ణారెడ్డి అన్నా వాడికి సీటే పనికిరాదని చెప్పి ఎవడో ఒక ఆయన పెట్టారు, కానీ చిరంజీవినో ఎవడో ఒకడిని. మళ్ళీ ఇప్పుడు ఆలరామకృష్ణారెడ్డి కావాలని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయినాడిని మళ్ళీ తీసుకొచ్చి అదో డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ ఆడిని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆడికి కూడా లేదు, ఆలరామకృష్ణారెడ్డికి కూడా కాదు ఇది అని చెప్పి మళ్ళీ ఎవరో ఇంకొక ఆమె లావణ్య అని చెప్పి ఇంకొక ఆమెను కొత్త ఆమెను పెడుతున్నారు. మరి ఇవన్నీ ఓడిపోవటానికి పరాకాష్ట కాకపోతే ఇంకేంది? ఆ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడిని వాడాడు నెల్లూరు అని తీసుకొచ్చి నర్సరావుపేటకు పెట్టారు. ఏంది అక్కడ ఉన్న కుక్క ఇక్కడికి వచ్చేసరికి సింహం అయిందా? అక్కడ ఒక ఊరు కుక్క ఇంకొక ఊరు పోయేసరికి కుక్క 4 కుక్కలే కలిసి చంపుతాయి, ఇంకొక కుక్కే రాని ఇది ఒక కుక్కనే. మరి వీడు మనిషి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి వీడు ఏం గెలుస్తాడా? అంతా వాటిది ఏం లేదు, 100% ఓడిపోతామని వాళ్ళకు కూడా తెలుసు. అసలు సోదిలోకి డిపాజిట్లు కూడా రావని వాళ్ళకు కూడా తెలిసి అన్నీ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అది